కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం పోరంకిలో ఎన్టీఆర్ పాతాళ భైరవి వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాతాళ భైరవి సినిమా విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎన్టీఆర్ లిటరేచర్ అధ్యక్షులు టీడీ జనార్దన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనయుడు రామకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ నట ప్రస్థానం పుస్తకం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లోని పాత్రలు, ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాన్న ఎన్టీఆర్ అభిమానులతో కలిసి పుస్తక ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని నందమూరి రామకృష్ణ తెలిపారు. జానపదం, పౌరాణికం, సామాజికం అనే పాత్రలు దేశంలో ఎవరూ చేయని పాత్రలు చేశారని, కృష్ణుడిగా, రాముడిగా నాన్న నటించిన పాత్రలకు ప్రజలు నీరాజనాలు పట్టారని అన్నారు. అభిమానులు, కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదన్నారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, సినీ వజ్రోత్సవాలు, పాతాళ భైరవి 75 వజ్రోత్సవ వేడుకలను ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందని బోడే ప్రసాద్ తెలిపారు. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీలో చిన్నతనం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నేను 2 సార్లు ఎమ్మెల్యేగా అవటం నాకు సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ సినీ రాజకీయాలకు చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వాలని టీడీ జనార్దన్ విజ్ఞప్తి చేశారు. రామారావు గారు నటించిన పాతాళ భైరవి సినిమా ఆ రోజుల్లోనే ఆరో సినిమాగా 1951లో రూపొందించారు. ఇది తెలుగు, హిందీ, తమిళం 3 భాషల్లో కూడా విజయవంతంగా ఆడింది. ఇది ఒక కళాఖండం కనుక ఆ గొప్ప సినిమాని ఈరోజు వజ్రోత్సవం 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా వజ్రోత్సవం నిర్వహించాలని అభిమానులందరి కోరిక మేరకు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరొకసారి గత స్మృతుల్ని మేము నెమరేసుకోవటం జరిగింది. నిజానికి సినిమా రంగంలో ప్రపంచ సినిమాల్లోనే నటుల్లో అగ్రశ్రేణి నటుడు ఎన్టీ రామారావు గారు. వారు పౌరాణికాలు, సాంఘికాలు, జానపదాలు, చారిత్రకాలు, దేశభక్తి, ప్రబోధనాత్మకం, సంస్కరణాత్మకమైన సినిమాలు అనేకం నటించి అన్ని పాత్రల్లో నాయకుడు, ప్రతినాయక పాత్రలు ఏ ఒక్క నటుడు కూడా ప్రపంచంలో చేయనన్ని పాత్రలు వైవిధ్యమైన నటనకి పేరు అన్న ఎన్టీ రామారావు గారు. అందుకే ప్రపంచ సినిమా చరిత్ర ఇప్పటికీ 137 సంవత్సరాలైంది. 1888లో ప్రారంభమైంది. 250 భాషల్లో తీశారు సినిమాలు. 2.5 లక్షల మంది యాక్టర్లు, హీరోలుగా నటించారు. ఏ ఒక్కరు కూడా అన్నగారిలాగా ఇన్ని వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించలేదు. అందుకే ఆయన ప్రపంచ సినిమా రంగంలో మేటి. ఆయన యొక్క భావజాలం, ఆయన యొక్క విశేషాలని భావితరాలకు తెలియజేయటం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో పాతాళ భైరవి వజ్రోత్సవ సభ జరిగింది. ఎన్టీఆర్, మన అన్న ఎన్టీఆర్ నందమూరి వంశ అభిమానులు ఆధ్వర్యంలో కూడా జరిగింది. చాలా సంతోషం, చాలా విజయవంతంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంతో పాటు సోమేశ్వరరావు గారు ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకం ఆవిష్కరణ జరిగింది. చాలా బాగా రచించారు పుస్తకాన్ని. 300 పైగా సినిమాలు చేశారు నందమూరి తారక రామారావు. పుస్తకం చాలా అద్భుతంగా చేశారు, బాగా రచించారు. చాలా బాగుంది, డీటెయిల్స్ చాలా బాగుంది. మరి రేపుతో 15 తారీఖున 75 సంవత్సరాలు చేసుకుంది సినిమా పాతాళ భైరవి. గొప్ప సినిమా ఇది.
నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి గురించి ఏమని చెప్పండి, వారి గురించి ఎంత మాట్లాడితే తక్కువే, తనివి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాలను పెట్టాడు, దేవస్వరూపుడు. ఈ శఖానికే మహాపురుషుడు. ఎన్నో ఎన్నో పాత్రలు చేశాడు ఆయన. ఎవరు చేయలేని, ప్రపంచంలో ఎవరు చేయలేని 50కి పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు, మన నాన్న ఎన్టీఆర్. ఇలా అభిమానుల సమక్షంలో ఇది జరుపుకోవడం, దాంట్లో నేను పాల్గొనడం చాలా ఆనందం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel